ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో సంస్థల ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే కార్మిక వ్యతిరేక 4 కోట్లను వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే సంస్థల ప్రైవేటీకరణ వెంటనే జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే आवाज दो आवाज दो విద్యుత్కరణ వెంటనే రద్దు చేయాలి ప్రైవేటీకరణ రద్దు చేయాలి జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలి విద్యుత్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ సేవ్ పవర్ సెక్టార్ సేవ్ ఇండియా 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 ఇంక్విలాబ్ జిందాబాద్ అనండి ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ సేవ్ పవర్ సెక్టార్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత సేవ్ పవర్ సెక్టార్ 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 ప్రైవేటైజేషన్ వెంటనే ప్రైవేటైజేషన్ వెంటనే ప్రైవేటైజేషన్ వెంటనే ప్రైవేటైజేషన్ వెంటనే జేఏసీ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ విద్యుత్ ఐక్యత విద్యుత్ ఐక్యత విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వం మండి వైఖరి కార్మిక వ్యతిరేక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలు కార్మిక సంస్థల ప్రైవేటీకరణ వెంటనే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ వెంటనే అశోక్ రెడ్డి. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్మికుల నిరసన దినంగా దీన్ని పాటిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ప్రవేశపెట్టబడుతున్న కార్మిక చట్టాల సవరణ ఈ యొక్క ఉద్యోగులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నది. ఈ దేశం యొక్క అభివృద్ధి అనేది కార్మికుల మీద ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ప్రభుత్వాలు చేస్తున్న చట్టాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళి వాటిని అన్నింటినీ సరిగా సద్వినియోగం అయ్యే విధంగా ప్రజలకు మేలు జరిగేలా చేసేది విద్యుత్ ఉద్యోగులు. ఆ విద్యుత్ ఉద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మరి వారికి వ్యతిరేకంగా ఈ చట్టాలు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరం. దాన్ని ఈ యొక్క విద్యుత్ సంస్థలు మరియు మిగతా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని గమనించి ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల యొక్క వారి యొక్క అవసరాలను గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఈ యొక్క చట్టాలను సవరించాలి. ఈ చట్టాల సవరణను ఆపివేయాలని, ఒకవేళ చట్టాలు సవరణ చేస్తే అందరూ ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క నిరసన తెలుపుతూ స్ట్రైక్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని ప్రజలలో కూడా తీసుకెళ్ళి దీన్ని గట్టిగా ప్రయత్నం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దీన్ని గమనించి పార్లమెంట్లో తీసుకొచ్చే చట్టాలన్నింటినీ కూడా నిలిపివేయాలని కోరుతున్నాం. ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత. గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మన
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులను నిర్వీర్యం చేయడానికి కొన్ని పార్లమెంట్లో కొన్ని బిల్లులను ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. 1919 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా 4 ప్రధానమైన లేబర్కు అగైనిస్ట్గా 4 ప్రధానమైన కోడ్లను అమల్లోకి తీయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అతి త్వరలోనే వాటిని ఆమోదించడానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రెడీగా ఉంది. సో దానికి అనుగుణంగా మొత్తం టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని కార్మిక లోకం అందరూ గొంతెత్తి మొత్తం ఈరోజు 12 ఫిబ్రవరి నాడు యాక్చువల్గా స్ట్రైక్ చేద్దామని నిర్ణయించారు. అందులో భాగంగానే మన పవర్ సెక్టార్లో కూడా దీన్ని వాళ్ళకు సపోర్టింగ్గా ఉంటూ మన విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరించే దృష్టిలో ఉన్నది కాబట్టి ఇది కంపల్సరీ అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వమైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి కానీ అదే ఉద్యోగుల కోసం పనిచేయాలి కానీ ఎవరికో పెట్టుబడిదారులకు, పెత్తందారులకు పనికొచ్చే విధంగా చట్టాలను తీసుకురావడం ఇది దుర్మార్గము. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్క ఉద్యోగస్తులే కాదు, మామూలు బడుగు బలహీన వర్గాలు, రైతులు, సన్నకారు రైతులు, చిన్న పెట్టుబడిదారులు ఎక్కడ చూడండి. ఇప్పుడు బయట పెద్ద మల్టీ షాపింగ్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. చిన్న దుకాణాలు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉన్నది. అదేవిధంగా రైతే ఇంపార్టెంట్ అంటాడు. రైతుకు మాత్రం వాళ్ళకు వచ్చే ఏదైతే ఇప్పుడు మనం సబ్సిడీ ఇద్దాం అనుకున్నామో ఇచ్చే పరిస్థితి లేదు. మన పవర్ సెక్టార్ చూసుకుంటే ఇప్పుడు ఈ మన పవర్ సెక్టార్లో మనం చూస్తున్నాం. ఇంతకుముందుకు ఓన్లీ ఒకటే ఏపీసీబీ అని ఒకటి ఉండే, దాన్ని 4 భాగాలుగా పెట్టింది, జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్స్ అని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారు, మళ్ళీ ఒక థర్డ్ డిస్కమ్ అని పెట్టారు. అయితే ఓవరాల్గా ఏంటంటే ఒక మంచి నాణ్యమైన ఉన్న సప్లై ఉన్న దాన్ని ఒక సైడు ఎందుకు పనికి రాకుండా ఉండే ఒకదాన్ని వేరే చేసి దాన్ని ప్రైవేటీకరణ చేసి ఎవరికో అప్పచెప్పామన్న ఉద్దేశం చేస్తూ ఉన్నారు. థర్డ్ డిస్కమ్ అనేది త్వరలో 14 ఏప్రిల్ 1 నుంచి థర్డ్ డిస్కమ్ అనేది ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. సో అది అయితే మాత్రం డెఫినెట్గా అందరూ ఏదైతే మనం డిస్కమ్స్లో ఉన్నారో ఎవరైతే కేటగిరీ 1 కమర్షియల్, ఇండస్ట్రియల్ ఉన్న వాళ్ళంతా ఒక దిక్కాయి వాళ్ళందరినీ ప్రైవేటీలకు తీసుకెళ్ళడానికి వీళ్ళు మార్గం సుగమం చేసే ఆలోచన ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎంప్లాయీ, ప్రతి రాజకీయ నాయకుడు కానీ ప్రతి పబ్లిక్లో కూడా మనం తీసుకెళ్ళి దీన్ని అడ్డుకోకపోతే మాత్రం డెఫినెట్గా ఇది ఏదో ఒక రోజు ప్రైవేటీకరణ జరుగుతుంది. దానికి ప్రతి ఒక్కరు కూడా, నేను సైతం ఈ యొక్క ప్రోగ్రాంలో అటెండ్ అవుతానే వాళ్ళే ముందు రావాలి. ఎవరో లీడర్లు వచ్చి మేము చేస్తాం, వాళ్ళు చేస్తారు, మేము చూస్తామని కాదు. డెఫినెట్గా రాబోయే కాలంలో అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా మనం దీనిలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాల్ ఇచ్చిన ప్రతి వెంటనే అందరూ అటెండ్. ప్రైవేటీకరణకు నిరసనగా న్యూక్లియర్ పవర్ బిల్ని రద్దు చేయడానికి ఈరోజు మేమందరము నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలియజేస్తున్నాము. ఈరోజు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో టీజీపీ జాక్ పిలుపు మేరకు మేము ఆల్మోస్ట్ దేశం మొత్తం 27 లక్షల పవర్ ఎంప్లాయీస్ని ఈ సమ్మెలో పాల్గొన్నాము. అలాగే వివిధ సంఘాలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, వివిధ ఫెడరేషన్స్ కాల్ మేరకు దేశం మొత్తం మీద 30 కోట్ల మంది వర్కర్సు ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. అలాగే జాతీయ రైతు సంఘాలు కూడా మా సమ్మెకు మద్దతు ఇచ్చాయి. వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఈ సమ్మెలో పాల్గొన్నారు. అంటే ఇది ఎంత పెద్ద సమ్మె అంటే ఈ సమ్మె చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని లిఖిస్తుంది. అలాగే ఇప్పుడు మాకు విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ అంటే మాకు జరిగే అన్యాయం ఏంది అనేది ఒక్కసారి 2-3 పాయింట్లు చెప్తాను. ఫస్ట్, మా జనం సొమ్ముతో మా కార్మికుల చెమటను చిందిస్తూ చాలా సంవత్సరాల నుంచి నిర్మించుకున్న పవర్ లైన్స్ని వెరీ నామినల్ ఛార్జెస్తో ప్రైవేట్ ప్లేయర్స్కి దారాదత్తం చేయడానికి ఇందులో రూపొందించారు. అలాగైతే మా సంస్థలను దోపిడీ జరుగుతుంది. అలాగే ఈ ప్రైవేటీకరణ అయితే విద్యుత్ సంస్థల్లో ఎలాంటి రిక్రూట్మెంట్ ఉండదు, అలాగే జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ఇంకోటి సబ్సిడీ రైతులకు ఎలాంటి సబ్సిడీ ఉండదు, సాధారణ ప్రజానికానికి కూడా సబ్సిడీ ఉండదు. ఈ సబ్సిడీలు ఎత్తేస్తే ఏం జరుగుతుంది, రైతులకు ఎక్కువ ఛార్జీలు, టారిఫ్స్ రివైజ్ చేస్తారు. ఏప్రిల్ 1 ఎవ్రీ ఇయర్ టారిఫ్స్ అనేది పెంచబడతాయి. సో దాని ద్వారా రైతులకి కానీ సామాన్య ప్రజానికానికి కానీ విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెరవుతాయి, భారంగా తయారవుతుంది. రైతులకి ఇలా భారం అవుతే
వాళ్ళు వ్యవసాయం ఎకనామికల్గా ఉండదు. ఎకనామికల్ ఉండకపోతే వాళ్ళు వ్యవసాయాన్ని విస్మరిస్తే ఏం జరుగుతుంది, మనకు పంటల ప్రొడక్షన్ రాకపోతే మనం ఈ పంటల కోసం ఫుడ్ గ్రెయిన్స్ కోసం వేరే దేశాలపైన ఆధారపడాల్సి వస్తుంది. అలా జరిగితే మన దేశం రెవెన్యూ కూడా చాలా కోల్పోతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే మన ఈరోజు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా చాలా ట్రేడ్ యూనియన్స్ పెద్ద ఎత్తున పిలుపునిచ్చినాయి. మన కార్మిక వ్యతిరేక చట్టాల గురించి ఒక్కసారి తెలుసుకుంటే, మనం 150 ఏళ్లకు పైగా పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేస్తూ కోరలు తీసిన నాలుగు చట్టాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. నవంబర్ 21, 2025 రోజు ఇది అమలు చేసింది. ఈ చట్టాలను ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అడాప్ట్ చేసుకోలేదు. ఈ చట్టాలను అడాప్ట్ చేసుకున్న మనకేం ఇబ్బంది జరుగుతుంది అనేది 2 వాక్యాల్లో చెప్తాను. ఫస్ట్, జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీస్ జాబ్లో చేరిన తర్వాత తీసేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి వెంటనే పెట్టుకుంటారు, తీసేస్తారు. ఫైరింగ్ ఈజీగా జరుగుతుంది, ఎంప్లాయర్కి ఫేవర్గా ఉంటుంది. అలాగే పని గంటలు పెంచుతాయి. ఇప్పుడు మనకి ఏదైతే 9 గంటలు పనిచేస్తున్నామో 9 గంటలు కాకుండా ఇది 12 గంటలకు పెంచబడతాయి. అంటే ఆ పని భారంతో చాలామంది కృషించిపోతారు. అలాగే రిక్రూట్మెంట్స్ ఉండవు. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఈ కార్మిక సమస్యలకు కానీ కార్మికులు ఎదురవుతున్న సమస్యలు, వారి పట్ల ఏమన్నా సానుభూతి కోసం కార్మిక చట్టాలు తీసుకురావడానికి మన కార్మిక సంఘాలు కానీ ట్రేడ్ యూనియన్స్ ఏదైనా సమ్మెను తలబెట్టాలంటే 14 డేస్ ముందు మేనేజ్మెంట్కి మనం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకపోతే మనం లయబుల్ అవుతాం. అట్లాగే సెటిల్మెంట్ పీరియడ్, ఏదైతే చర్చలు జరుగుతున్న సమయంలో ఈ సమ్మె కాలం అంటే సమ్మెలు చేయరాదు, ప్రొహిబిటెడ్. అట్లనే ఒకవేళ ఇట్లాంటి రూల్స్ను ఉల్లంఘిస్తే కార్మిక సంఘాల నాయకులకి పెనాల్టీలు ఇస్తారు. అలాగే వాళ్లకు జైలు శిక్ష కూడా పడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకోసం మనం ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. అలాగే కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయలేకపోతే ఈ నిరసన మేము ఇలాగే కొనసాగిస్తున్నామని కేంద్రానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. జై తెలంగాణ, సేవ్ పవర్ సెక్టార్. వ్యతిరేకంగా ఈరోజు జాక్ పిలుపు మేరకు మేము ఈరోజు జగ్జాల్ సర్కిల్లో ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని జాక్ ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న సమయంలో భోజన విరామ సమయంలో ఈ ధర్నా నిర్వహిస్తున్నాము. దీనికి మేము ఏ ప్రభుత్వాన్ని కానీ దేనికి వ్యతిరేకం కాదు, కానీ ఓన్లీ ఈ చట్టాలకే వ్యతిరేకం. ఈ చట్టాలు ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది, ఉద్యోగులకు నష్టం జరుగుతుంది. ఈ దేశవ్యాప్తంగా వెలుగునిచ్చే ఈ విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్తాన్ని వెలిగిస్తారు. దీనివల్ల హాస్పిటల్ కానీ, విద్యార్థులు కానీ, రైతులకు సబ్సిడీ, ప్రజలకు సబ్సిడీ, ఈ అండర్టేకింగ్ గవర్నమెంట్ ఉండడం వల్ల జరుగుతుంది. అదే ప్రైవేటీకరణ వల్ల ఏదైతే ఆల్రెడీ డీషెట్లు ఉన్నదో అట్లా ప్రైవేటీకరణ వల్ల రేట్లు పెరుగుతాయి, ప్రజలకు నష్టం జరుగుతుంది, రైతులకు నష్టం జరుగుతుంది. కావున ఈ బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. మరియు రైతులకు ఏదైతే లేబర్ కోడ్స్ 3 చట్టాలు ఏదో నల్ల చట్టాలు తెచ్చారో ఆ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగించాలని కోరుకుంటున్నాం. అలాగే రాను ఈ కాలం రాను ఇలాగనే మొండి వైఖరిగా గల ప్రభుత్వాలు వేస్తే మేము మా కార్యాచరణ మా జాక్ ప్రకారం ఎలా ప్రకటిస్తుందో దాని అనుగుణంగా మా జాక్ ప్రకారం మేము నడుచుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ప్రత్యేకంగా పనిచేసే సందర్భంగా ఈరోజు మనం నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. దాని ద్వారా ఈ చట్టాల ద్వారా మనకెంత నష్టం జరుగుతుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బిఎస్ఎన్ఎల్ ఉండే మన దగ్గర బిఎస్ఎన్ఎల్ను మెల్లమెల్లగా జియో అని ఆ కంపెనీ ఈ కంపెనీ ప్రైవేటీకరణ తీసుకొచ్చి దాన్ని మొత్తానికి రూపురాపం లేకుండా బిఎస్ఎన్ఎల్ బొందబెట్టారు. అదేవిధంగా మన సంస్థలను కూడా మన ఇన్ని రోజులు కష్టపడి నిర్మించుకున్న ఇంత పటిష్టమైన వ్యవస్థను వేరే వాళ్ళకు కార్పొరేట్ సంస్థలకు దరదత్తం చేసి మనకు ప్రజలకు దేశానికి చాలా కీడు చేయాలని ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తున్నాయి. దానికి నిరసనగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే Save power sector. Save India. 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 Inquilab. Zindabad. Inquilab. Zindabad.